హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, రష్యా కొత్త న్యూక్లియర్ డాక్ట్రైన్తో యుక్రెయిన్కి, వెస్టర్న్ కంట్రీస్కి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. దీని గురించి చెప్పబోయే ముందు చిన్న క్లారిఫికేషన్. న్యూక్లియర్ వెపన్ కాకుండా ఇతర ఏ వెపన్ అయినా సరే కన్వెన్షనల్ వెపన్ అంటారు. కెమికల్ వెపన్స్ కూడా ఇందులోకే వస్తాయి. రష్యా కొత్త న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏం చెప్తుందంటే, న్యూక్లియర్ వెపన్స్ లేని దేశమైనా సరే ఒక న్యూక్లియర్ పవర్ సపోర్ట్తో రష్యా భూభాగంలో కన్వెన్షనల్ వెపన్స్తో దాడి చేసినా కూడా దాన్ని రెండు దేశాలు కలిసి జరిపిన దాడిగా మేము పరిగణిస్తాం, న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తామని చెప్పింది. ఇంతకుముందు ఉన్న న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏం చెప్తుందంటే, రష్యాపై న్యూక్లియర్ దాడే కాదు, కన్వెన్షనల్ వెపన్స్తో రష్యా ఉనికికే ప్రమాదం అనే స్థాయిలో దాడి జరిగిన నూక్స్ని వాడతాం అంది. ఆల్రెడీ తెలిసిందే, అమెరికా, యూకేలు స్టోర్మ్ షాడో ఎటాక్ ఎంఎస్ మిసైల్స్ని రష్యా లోపల వాడడానికి పర్మిషన్ ఇవ్వాలని చూస్తున్నాయి. అయితే దీనికి రెస్పాన్స్గానే రష్యా కొత్త న్యూక్లియర్ డాక్ట్రైన్ని బయటపెట్టింది. ఈ న్యూక్లియర్ పవర్స్ ఇచ్చిన ఆయుధాలతో యుక్రెయిన్ కనుక రష్యా లోపల దాడి చేస్తే రష్యా న్యూక్లియర్ దాడి చేస్తుంది. దీంతో వెస్టర్న్ కంట్రీస్కి ఎలాంటి ఆలోచన రాకుండా చేసింది. అయితే యుక్రెయిన్ ఆల్రెడీ సొంతగా తయారు చేసిన డ్రోన్లతో రష్యాపై దాడులు చేస్తుందని తెలిసింది. మరి ఈ డాక్ట్రైన్లో న్యూక్లియర్ పవర్ సపోర్ట్తో అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో దాడి చేస్తేనా, లేదా ఆల్రెడీ వాళ్ళ సపోర్ట్తో యుద్ధం చేస్తూ సొంత వెపన్స్తో కూడా దాడి చేసినా ఈ పాలసీ అప్లై అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. మీడియా రిపోర్ట్స్ అయితే దీనికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. అంతేకాదు, ఈ కొత్త డాక్ట్రైన్ కేవలం రష్యాకే కాదు, బెలారస్పై దాడి చేసినా కూడా రష్యా న్యూక్లియర్ దాడి చేస్తుంది. బెలారస్ రష్యాకి ఎంతలా సపోర్ట్ ఇస్తుందో తెలిసిందే. మొదట రష్యన్ ట్రూప్స్ బెలారస్ నుండి కూడా యుక్రెయిన్ లోపలికి చొరబడ్డారు. దగ్గరలో ఉన్న నేటో దేశాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండటం కోసం బెలారస్లో కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని మోహరించింది. ఫైనల్గా రష్యా ఇలా న్యూక్లియర్ డాక్ట్రైన్తో యుక్రెయిన్కి, అలాగే వెస్టర్న్ కంట్రీస్కి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఏ వెస్టర్న్ కంట్రీ కూడా తమ వెపన్స్ని రష్యాలో వాడడానికి పర్మిషన్ ఇచ్చే ధైర్యం చేయవు. ఒకవేళ చేస్తే న్యూక్లియర్ దాడి చేసి మేము ఆల్రెడీ చెప్పాం, మా డాక్ట్రైన్ని వైలేట్ చేసింది కాబట్టే మేము దాడి చేశామని సమర్థించుకుంటుంది. ఈ సంవత్సరం మొదట్లో అజర్బైజాన్ JF-17 జెట్స్ని కొనడానికి పాకిస్తాన్, చైనాలతో $1.6 బిలియన్ డీల్ని సైన్ చేసింది. అయితే ఇప్పుడు JF-17ని అజర్బైజాన్ సర్వీస్లోకి తీసుకుంది. ఈ డెలివరీ చాలా ఫాస్ట్గా జరిగిందని చెప్పొచ్చు. అజర్బైజాన్కి ఇప్పటిదాకా టర్కీ, ఇజ్రాయెల్ ఆయుధాలను సప్లై చేశాయి. అయితే ఈ రెండు దేశాల దగ్గర సర్వీస్లోకి రెడీగా ఉన్న ఫైటర్ జెట్స్ లేవు, అంటే సొంతగా డెవలప్ చేసినవి. పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్లు ఒక కూటమిలా బాగా క్లోజ్గా ఉన్నాయి. కాబట్టి JF-17 అజర్బైజాన్కి మంచి ఆప్షన్గా కనపడింది. ఇప్పటిదాకా అజర్బైజాన్ దగ్గర Su-25 MiG-29K కాంబో ఉంటే, ఆర్మేనియా దగ్గర Su-25 Su-30 కాంబో ఉంది. అయితే ఆర్మేనియా దగ్గర 4 Su-30 జెట్సే ఉండగా ఇండియా సహాయంతో వాటిని అప్గ్రేడ్ చేసి వెపన్స్ని కూడా కొందామని చూస్తుంది. ఒకవేళ మరిన్ని అడ్వాన్స్డ్ జెట్స్ కావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, తేజస్ లేదా ఫ్రెంచ్ రఫాల్. ఇండియా తర్వాత ఫ్రాన్స్ కూడా ఇప్పుడు ఆర్మేనియాకి బాగా దగ్గర అవుతుంది. వేరే జెట్స్ కావాలంటే JF-17కి రఫాల్ చాలా ఎక్కువ, ఖరీదు కూడా అలానే ఉంటుంది. ఆర్మేనియాకి తేజస్ మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఆర్మేనియా అయితే ఆల్రెడీ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఆర్డర్ చేసింది. మరలా యుద్ధం జరిగితే ఇండియన్ ఆకాశ్, పాక్ JF-17లు ఎదురుపడతాయి. ఇక స్మాల్ అప్డేట్స్లోకి వెళ్తే, ఇండియా, రష్యాలు AK-203 అసాల్ట్ రైఫిల్స్ని ఇండియాలోనే ఉత్పత్తి చేయడానికి ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ IRRPL అనే ఒక కొత్త కంపెనీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ డెలివరీస్ జరుగుతూనే ఉన్నాయి. అయితే రష్యాపై శాంక్షన్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా రష్యా నుండి కొనడం కుదరదు కాబట్టి సౌత్ ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుండి దాదాపు 10 దేశాలు ఇండియా ద్వారా ఈ రైఫిల్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆల్రెడీ 22 అపాచీ హెలికాప్టర్స్ ఉండగా ఆర్మీ 6 హెలికాప్టర్స్ని ఆర్డర్ చేసింది. అయితే మీడియా రిపోర్ట్స్ని బట్టి మొదటి బ్యాచ్లో 3 హెలికాప్టర్స్ ఈ డిసెంబర్లో, మిగిలినవి తర్వాత కొన్ని నెలల్లో డెలివరీ అవుతాయి. నెక్స్ట్, ఇజ్రాయెల్ లెబనాన్లో జరిపిన ఒక ఎయిర్ స్ట్రైక్లో FATE-110 మిసైల్ ఉన్న ఒక ఇల్లు ధ్వంసం అయిందని పిక్చర్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. హెజ్బుల్లా గ్రూప్ తమ ఆయుధాలని
ప్రజలు నివసించే ఇళ్లల్లో కూడా దాస్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ మీ ఇళ్లల్లో కనుక హెజ్బుల్లా ఆయుధాలుంటే వాటిలో మీరు ఉండొద్దని వార్నింగ్ పంపింది. అమెరికా మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ B-21 రైడర్ని డెవలప్ చేస్తున్న నార్థ్రోప్ గ్రోమన్ కంపెనీని హైపర్సానిక్ మిసైల్స్ని స్టాప్ చేయడం కోసం గ్లైడ్ ఫేజ్ ఇంటర్సెప్టర్ని డెవలప్ చేయమని సెలెక్ట్ చేసింది. అమెరికాలో ఎక్కువగా మిసైల్స్ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసేది రేథియాన్ టెక్నాలజీస్, అలాగే లాక్హీడ్ మార్టిన్. నార్థ్రోప్ ఈ 2 కంపెనీలని బీట్ చేసింది. ఈ హైపర్సానిక్ డిఫెన్స్ని 2029లో మోహరించాలని అమెరికా ప్లాన్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.